హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ&ఎఫ్ వ్లాగర్స్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి వంకాయ మామిడికాయ కర్రీ అండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ముందుగా చిన్న కడాయి తీసుకోండి. కడాయి తీసి పోపుకి ఆయిల్ వేయండి. సో పోపుగా మనం ఇప్పుడు కాస్త కొద్దిగా వెల్లుల్లి, కాస్త కరివేపాకు, జీలకర్ర తీసుకున్నాను నేను. అలాగే ఆవాలు, మినపప్పు కూడా వేశాను పోపు కోసం. సో ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేశాను. ఒక 3-4 వేయండి. సో మధ్యకి చీల్చి వేశాను వాటిని. సో ఇవి వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయ పెద్ద సైజు చీలికలుగా కోసి వేయండి. సో ఇవి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. గాయస్, మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మనం వెల్లుల్లిపాయ అనేది వేయించుకోవాలి. సో ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఈలోపు ఒక మంచి పొల్లటి మామిడికాయ తీసి చిక్కు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు నేను వంకాయ తీసుకున్నాను. సో ఈ వంకాయని ఇలాగ ముక్కలుగా కోసి వేసుకుంటున్నాను. సో నేను 2 వంకాయలకి ఒక్క మామిడికాయ వేస్తున్నాను. సో ఈ కర్రీకి పులుపు అనేది పడదు. మనకి మామిడికాయ నుంచి వచ్చే పులుపే, చింతపండు పులుపు అనేది వాడము. సో నేను వంకాయ ముక్కలు వేసేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేయాలండి. సో నేను ఒక్క మామిడికాయ వేసాను. సో ఎక్కువ వేయట్లేదు. పొల్లటి మామిడికాయ అది కూడా తొక్క తీసింది వేస్తున్నాను. సో తొక్కతో వేయకండి. సో మీరు ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు కూడా. బట్ ఇలా వేస్తే మనకి మగ్గుతుంది, ఉడుకుతుంది, మనకి ముక్క అనేది కొద్దిగా రుచి వస్తుంది. అందుకు ఇలా వేస్తున్నాను మేము. సో వీటిని మనం ఇప్పుడు పులుపు వేయం కాబట్టి ఓన్లీ నీళ్ళు వేసి వీటిని ఉడకబెట్టుకోవాలండి. సో ఆల్మోస్ట్ నాకు 2 పావులు నీళ్ళు పట్టాయండి. సో అంటే 1/2 లీటర్ వరకు నీళ్ళు పడుతున్నాయి. సో ఇవి ఉడకాలి దగ్గర కాబట్టి అంత నీరు పడుతుంది. సో నేను వాటర్ అయితే వేశాను. సో లేదా మీరు ముక్కలు తేలేటట్టు వాటర్ వేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు మనం అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం, పసుపు కూడా వేసుకోవాలండి. సో మనం కారం అనేది వేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి అనేది మీరు చూసి తగ్గించుకోవచ్చు. అసలు కారం వేయను అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేను కాస్త పసుపు వేశాను. 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. తర్వాత సరిపడా కల్లుప్పు వేశానండి. సో ఎప్పుడైనా ఏ కర్రీకైనా సరే, బిర్యానీ కావనియండి, సో సాల్ట్ కన్నా కల్లుప్పు ఇచ్చే రుచి ఏది ఇవ్వదు. సో కల్లుప్పునే మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో క్రిస్టల్ సాల్ట్ ఈస్ బెస్ట్ ఫర్ హెల్త్ అండ్ ఆల్సో టేస్ట్ ఫర్ ఫుడ్. సో తప్పకుండా ట్రై చేయండి. సో మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత ఈ స్టేజ్కి వస్తుందండి. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం వంకాయ మామిడికాయ ముక్కల్ని గరిటెతో మెదిపితే కాస్త ముద్దగా అవుతుందండి. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం కాస్త కసూరి మేతి, కొత్తిమీర జల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సో దీన్ని నేను బగారా రైస్లోకి సైడ్ డిష్గా యూస్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది, పుల్ల పుల్లగా. సో థ్యాంక్ యూ గైస్.